సార్ శ్రీకాంత్, హైకోర్టులో బెయిల్ పిటిషన్ తిరస్కరణకు గురైంది. అయితే సెషన్స్ కోర్టులో ఎలాంటి అవకాశాలు ఉండే అవకాశం ఉంది బెయిల్కి సంబంధించి? ఏపీ హైకోర్టులో రఘురామరాజుకి సంబంధించిన బెయిల్ పిటిషన్ ఈరోజు తిరస్కరణకు గురైంది కాబట్టి సెషన్స్ కోర్టులో కొన్ని కీలక అంశాలతో బెయిల్ పిటిషన్ వేయడానికైతే న్యాయవాదులు సిద్ధమవుతున్నట్టుకైతే మనకు తెలుస్తుంది. రఘురామరాజు కుటుంబ సభ్యుల నుంచి అంగీకారం, అదేవిధంగా అనుమతి వచ్చిన వెంటనే సెషన్స్ కోర్టులో సోమవారం ఈ బెయిల్ పిటిషన్ని ఫైల్ చేయబోతా ఉన్నారు. ప్రధానంగా కూడా హైకోర్టులో బెయిల్ పిటిషన్ తిరస్కరణకు గురవడానికి ప్రధాన కారణం నేరుగా హైకోర్టుకు వెళ్ళటమే. అంటే సిఐడి పోలీసులు అరెస్టు చేసిన వెంటనే సెషన్స్ కోర్టులో బెయిల్కి సంబంధించి తొలుత పిటిషన్ దాఖలు చేసుకోవాలి, అక్కడ తిరస్కరణకు గురైతేనే హైకోర్టుకు రావాలి. అయితే రఘురామరాజు విషయంలో మాత్రం నేరుగానే హైకోర్టుకు వెళ్ళారు. హైకోర్టుకి సెషన్స్ కోర్టుకు వెళ్లకుండానే హైకోర్టుకు వెళ్ళటానికి కూడా అవకాశాలు ఉన్నాయి అని కూడా ఆయన తరపున న్యాయవాదులు ప్రధానంగా తన వాదనలు కూడా వినిపించారు. అయితే ఆయన వాదనలతో ఏకీభవించినటువంటి న్యాయమూర్తి బెయిల్ని తిరస్కరించి సెషన్స్ కోర్టుకి వెళ్లాలని ఆదేశాలు ఇచ్చారు. అయితే సెషన్స్ కోర్టులో కూడా ప్రధానంగా 3 అంశాలు. ఒకటి, ఎఫ్ఐఆర్ ప్రాతిపదికగానే తీసుకున్నారు, వేరే ఆధారాలు మెటీరియల్ ఏమీ లేకుండానే రఘురామరాజుని అరెస్ట్ చేశారు అనేది ఒక అంశంగా చెప్పుకోవచ్చు. రెండోది, అనారోగ్యంతో బాధపడుతున్నారు, ఆల్రెడీ బైపాస్ సర్జరీ చేసి 4 నెలలు అయ్యింది. ఈ సమయంలో ఆయనకి ఎటువంటి నోటీసులు కానీ, ఒక ఎంపీ అయినప్పటికీ ఆయనకి నోటీసులు కానీ స్పీకర్కి సమాచారం లేకుండా అరెస్ట్ చేశారనేది రెండో అంశం. ఇక మూడో అంశం కీలకమైనది, సుప్రీంకోర్టు ఆదేశాలు. ప్రస్తుతం కరోనా వ్యాప్తి తీవ్రంగా ఉన్న నేపథ్యంలో ఎవరిని 7 ఏళ్ల శిక్ష పడే వాళ్ళకి సంబంధించిన వాళ్ళని మాత్రమే అరెస్ట్ చేయాలి, అంతకి తక్కువ శిక్షాకాలం ఉన్న వాళ్ళందరికీ బెయిల్స్ ఇవ్వాలి, విచారణలు చేసుకోవాలని కూడా సుప్రీంకోర్టు ప్రస్తుతం కరోనా సమయంలో ఆదేశాలు ఇచ్చింది. కాబట్టి ఆ సుప్రీంకోర్టు గైడ్ లైన్స్కి విరుద్ధంగా ఏ విధంగా అరెస్ట్ చేస్తారనేది 3 అంశాలు. 3 అంశాలని ప్రాతిపదికగా చేసుకునే సెషన్స్ కోర్టులో రఘురామరాజు తరపున న్యాయవాదులు పిటిషన్ వేసే అవకాశాలు ఉన్నాయి. దానికి సంబంధించి సిఐడి కూడా సరైన ఆధారాలు కానీ, అదేవిధంగా తమ వాదనని బలంగా వినిపిస్తేనే విచారణకి కస్టడీకి అనుమతించే అవకాశాలు, బెయిల్ ఇవ్వకుండా ఉండే అవకాశాలు ఉన్నాయి. లేకపోతే రఘురామరాజు తరపున పిటిషన్ లేవనెత్తిన అంశాలకు సంబంధించి సెషన్స్ కోర్టులో బెయిల్ వస్తుందా అనేది కూడా ప్రస్తుతం కొంత ఉత్కంఠగా మారిన పరిస్థితులు అయితే ఉన్నాయి. సంతోష్, అయితే ఇప్పటి వరకు అంటే ఈ రోజునే హైకోర్టులో హౌస్ మోషన్కి సంబంధించి పిటిషన్ తిరస్కరణకు గురైంది కాబట్టి ఇవాళ రేపు సెషన్స్ కోర్టులో కూడా పిటిషన్ దాఖలు చేసే అవకాశాలు అయితే లేవు, సెలవు. కాబట్టి రేపు కూడా సోమవారం దీనికి సంబంధించిన పిటిషన్ మనం ఏదైతే చెప్పుకున్నాం ఆ అంశాలతో సెషన్స్ కోర్టులో అయితే పిటిషన్ని రఘురామరాజు తరపున న్యాయవాదులు అయితే దాఖలు చేయబోతున్నారు. సంతోష్, థ్యాంక్ యూ శ్రీకాంత్. రఘురామకృష్ణరాజును ఇంతవరకు ఉపేక్షించడమే దుర్మార్గం అని అన్నారు. ఇంతవరకు విలువలు లేని రాజకీయాలు చేస్తున్నారని, రాష్ట్రంతో సంబంధం లేని విషయాలు ఎన్నో ఆయన మాట్లాడుతున్నారంటూ మంత్రి ఆదిమూలపు సురేష్ అన్నారు. మరి ఆయన ఉపయోగించడమే చాలా దుర్మార్గం. ఎందుకంటే ఒక పార్టీ నుంచి గెలిచి ఆ పార్టీ ఎంపీగా పార్టీకి వ్యతిరేకంగా మాట్లాడడం, మరి ముఖ్యంగా గౌరవ ముఖ్యమంత్రిగా వ్యతిరేకం చాలా దుర్మార్గం. మరి ముఖ్యంగా ఒక విలువలు లేని రాజకీయం చేశాడు ఆయన ఇంతవరకు. అదొకటి. అది కాబట్టి ఖచ్చితంగా ఈరోజు మేం కాదు, ఆయన 2 సంవత్సరాల నుంచి ఈ ఒక సంవత్సరం నుంచి ఈ రాష్ట్రంతో సంబంధాలు కోల్పోయాడు. ఆయన ఢిల్లీలో ఉండి ఆయన చేస్తా ఉన్నాడు. ఆయన ధైర్యంగా ఆయన నియోజకవర్గంలో ఎంటర్ కమ్మని చెప్పండి, నేను చెప్తా ఉన్నాను. చాలా దుర్మార్గం అది రాజకీయం. ముఖ్యంగా రఘురామకృష్ణరాజు గారు ఇంతవరకు మరి ఆయన ఉపయోగించడమే చాలా దుర్మార్గం. ఎందుకంటే ఒక పార్టీ నుంచి గెలిచి ఆ పార్టీ ఎంపీగా పార్టీకి వ్యతిరేకంగా మాట్లాడడం, మరి ముఖ్యంగా గౌరవ ముఖ్యమంత్రిగా వ్యతిరేకం చాలా దుర్మార్గం. మరి ముఖ్యంగా ఒక విలువలు లేని రాజకీయం.
హలో హలో భయ్యా రఘురామరాజు న్యాయస్థానానికి పంపించారు. న్యాయమూర్తి నుండి విషయాల్లో హాజరు ఉన్నారు. ప్రస్తుతం పోలీసు బందోబస్తు మధ్య తరలించారు. అడ్వకేట్స్ ఇప్పటికే సమయంలో హైదరాబాద్ లో రఘురామరాజును అరెస్ట్ చేశారు. అనంతరం నేరుగా గుంటూరు తరలించేశారు. గుంటూరు సిఐడి కార్యాలయంలోనే ఆయన ఉన్నాడు. సో హైకోర్టులో బెయిల్ పిటిషన్ రఘురామరాజును మనం చూడొచ్చు. అడ్వకేట్స్ తో కలిసి ఆయన న్యాయస్థానం లోపలికి వెళ్తా ఉన్నారు. 6th మెజిస్ట్రేట్ కోర్టులో న్యాయమూర్తి ముందు రఘురామరాజుని హాజరుపరుస్తా ఉన్నారు. ఈ సెక్షన్స్ అన్ని కూడా దానిపై ఇప్పటికే న్యాయవాదులు సిద్ధమయ్యారు. తమ వాదన వినిపించేందుకు వాళ్ళు ప్రిపేర్ అయినటువంటి పరిస్థితి. ఈ సెక్షన్స్ అన్ని కూడా కుట్రపూరితంగా పెట్టారు, వీటిని ఇంప్లిమెంట్ చేయడానికి లేదు అనేది వాళ్ళ వాదనగా ఉంది. అదే అంశాన్ని ఈ రోజు వాళ్ళు ప్రధానంగా ఇక్కడ వినిపించే ప్రయత్నం ఉంది. పోలీసు దగ్గర ఇక్కడ నుంచి ఏదైతే సిఐడి ఆఫీస్ ఉందో అక్కడి నుంచి ఇప్పుడే తీసుకొచ్చినటువంటి పరిస్థితి. ఇప్పుడు న్యాయమూర్తి దీనికి రిమాండ్కి ఇస్తారా, ఎవరి వాదనలో ఎలా ఉంటాయి అనేది ఇప్పుడు కొంత ఆసక్తికరంగా మారింది. అసలు చేసే తప్పు ఈ సెక్షన్లో ఇంప్లిమెంట్ చేయకూడదు అనేది మొదటి నుంచి వీళ్ళు చేస్తున్నటువంటి వాదన. కాబట్టి ఇప్పుడు 6th మేజిస్ట్రేట్ కోర్టు జడ్జి దగ్గర కూడా ఇదే వాదనను వాళ్ళు వినిపించబోతున్నారు. దీనిపై మరి న్యాయమూర్తి వాళ్ళ వాదనతో ఏకీభవిస్తారా, లేకపోతే సిఐడి ఇచ్చినటువంటి ఆధారాలను ఆయన అంగీకరించి రిమాండ్ కి విధిస్తారా అనేది చాలా ఉంది. దాదాపు కనీసం 1 గంట పాటు ఇరు వర్గాల వాదనలు జరిగే అవకాశం ఉంది. ఎందుకంటే ఒక కీలకమైనటువంటి సెక్షన్లు పెట్టారు, కొంత అన్ని రకాలుగా అటెన్షన్ ఉన్న కేసు కాబట్టి న్యాయవాదులు బలంగా తమ వాదన వినిపించేందుకు వాళ్ళు ప్రయత్నిస్తారు. న్యాయమూర్తులకి ప్రతి కేసు కామన్ గానే ఉన్నప్పటికీ కూడా న్యాయవాదులు ఆ కేసులో తీవ్రత ప్రకారం సీనియర్ న్యాయవాదులు వచ్చి ఆ కేసులో చూపే ప్రయత్నం చేస్తూ ఉంటారు. ఇప్పుడు అదేవిధంగా హైకోర్టు సూచనల మేరకు బెయిల్ పిటిషన్ కూడా ఇక్కడే చేసుకునే ప్రయత్నం చేస్తామని కూడా హైకోర్టు సూచించింది. కాబట్టి దానికి అనుగుణంగా కూడా రఘురామరాజు న్యాయవాదులు సిద్ధమయ్యారు. ప్రస్తుతం దీనికి సంబంధించి మరికొద్ది సేపట్లో 6వ అదనపు మున్సిపల్ కోర్టు ఏదైతే ఉందో ఇక్కడ విచారణ జరగబోతుంది. 6వ అదనపు మున్సిపల్ కోర్టు ఏదైతే ఉందో ఇక్కడ విచారణ జరగబోతా ఉంది. కౌంటర్ దాఖలు చేయబోతోందా సెషన్ కోర్టులో? అరెస్టు కి దారితీసినటువంటి పరిస్థితులు ఈ సెక్షన్స్ కింద ఎందుకు కేసు పెట్టారు? ప్రతి కేసులో కూడా ఆ కేసు పెట్టినటువంటి దర్యాప్తు సంస్థ దానికి సంబంధించినటువంటి ఆధారం ఏ సెక్షన్లో పెట్టారు, ఎందుకు పెట్టాల్సి వచ్చింది అనే దానికి సంబంధించినటువంటి ఆధారాలను కేసులో ముందుగా ప్రొడ్యూస్ చేస్తుంది. అరెస్టుకు దారితీసిన పరిస్థితులను వాళ్ళు న్యాయమూర్తికి వివరించాల్సినటువంటి అవసరం ఉంటుంది. దాని తర్వాత అక్కడ ప్రతివాదులుగా ఉన్నటువంటి ఎవరైతే నిందితులుగా ఉన్నారో వారి న్యాయవాదులు కూడా దీనిపై కౌంటర్ దాఖలు చేస్తారు. వాళ్ళు కూడా తమ వాదనను వినిపిస్తారు. సో న్యాయమూర్తి ఇరు వర్గాల వాదనలు విన్న మీదట ఆ కేసులో తీవ్రత, ప్రాథమికంగా ఉన్నటువంటి ఆధారాలను బేస్ చేసుకొని ఆయన ఒక ఆర్డర్స్ పాస్ చేస్తారు, ఒక తీర్పునిస్తారు. సో రెగ్యులర్గా జరిగే వాటిల్లో 14 days రిమాండ్, ఇటువంటి కేసుల్లో 14 days రిమాండ్ ఇస్తారు. ఆ తర్వాత సిఐడి వాళ్ళ కస్టడీ కోరి విచారణ కోసం ప్రత్యేకంగా నిందితుడిని విచారించి మరిన్ని వివరాలు రాబట్టాలి. కాబట్టి
వాళ్ళు కస్టడీ పిటిషన్ వేసుకొని నిందితులను కస్టడీలోకి తీసుకునే అవకాశం ఉంది. సో ఇప్పుడు మొదటి విడతగా మాత్రం అది కస్టడీ అనేది అది సెకండ్ ఫేజ్లో జరుగుతుంది. ముందు అసలు ఈ కేసే తప్పని ఏదైతే రఘురామరాజు న్యాయవాదులు కానీ ఆయన వర్గం కానీ భావిస్తున్నారు, దానికి సంబంధించినటువంటి అంశం పైన ఎక్కువ వాళ్ళు తమ వాదనలు వినిపించేందుకు సిద్ధమైనట్లుగా మనకు తెలుస్తా ఉంది. రమేష్, అయితే సెషన్ కోర్టు ముందు సిఐడి ఎలాంటి ఆధారాలు చూపించబోతోంది? ప్రాథమిక ఆధారాలను బేస్ చేసుకునే తాము ఈ సుమోటోగా ఈ కంప్లైంట్ ను ఫైల్ చేశాము, ఈ కేసు పెట్టామనేది సిఐడి ఓ పత్రికా ప్రకటన ద్వారా స్పష్టం చేసింది. దానికి దారితీసిన పరిస్థితులు ఏంటి, ప్రాథమికంగా ఉన్నటువంటి ఆధారాలు ఏంటి అనే పూర్తి వివరాలు వెల్లడించకపోయినప్పటికీ కూడా కొన్ని అంశాలను వాళ్ళు స్పష్టం చేశారు. కొంత విద్వేషపూరిత ప్రసంగాలు చేయడం, లేకపోతే కొన్ని వర్గాల మధ్య ఘర్షణకు దారితీసే విధంగా ఆయన ప్రసంగాలు వ్యాఖ్యలు ఉండడం తాము కేసు నమోదు చేయడానికి కారణమని సిఐడి చెబుతా ఉంది. అయితే ప్రాథమికంగా ఇదేదో వెంటనే పెట్టేసినటువంటి నిన్న పొద్దున కేసు పెట్టి నిన్న సాయంత్రం అరెస్ట్ చేసినటువంటి పరిస్థితి కాదు. ప్రాథమికంగా దీనిపై కొంత దర్యాప్తు చేసి ఈ కేసు ఈ సెక్షన్లతో కేసు పెట్టే విధంగానే ఈ మొత్తం వ్యవహారం ఉందని తాము భావించిన తర్వాతనే దీన్ని సుమోటోగా కేసు రిజిస్టర్ చేశామనేది సిఐడి వాదన. సో ఇప్పుడు ఆ వాదనకు అనుగుణంగా ఆ వాదనకు బలం చేకూర్చే విధంగా వీళ్ళు రాత్రి జరిగినటువంటి ఇన్వెస్టిగేషన్ కానీ తమ దగ్గర ఉన్నటువంటి ఆధారాలు కానీ ఇవన్నీ కూడా కోర్టు ముందు ప్రొడ్యూస్ చేసి న్యాయమూర్తిని అంటే సెక్షన్ల పరంగా సంతృప్తి పరచాల్సినటువంటి అవసరం ఉంటుంది. న్యాయస్థానం కనుక సంతృప్తి ఈ సిఐడి వాదన పట్ల సంతృప్తి వ్యక్తం చేయకపోతే ఆ సెక్షన్లు మార్చమని సూచించే అవకాశం ఉంది. లేకపోతే ఆ సెక్షన్లు పెట్టదగినవే ఆధారాలు ప్రకారం ఈ సెక్షన్ల ప్రకారం కేసు పెట్టవచ్చని న్యాయస్థానం భావించినట్లయితే దాన్ని యథావిధిగా రిమాండ్కి ఇచ్చేసే నిందితులను రిమాండ్కి ఇచ్చేసేటటువంటి అవకాశం కూడా ఉంటుంది. దాంతో ఇప్పుడు ఈ కోర్టులో జరిగేటటువంటి ఇరు వర్గాల వాదనలు అనేది అత్యంత కీలకం. దీనిపై న్యాయమూర్తి ముందు ఇరు వర్గాలు కూడా బలంగా తమ వాదనను వినిపించుకునే ప్రయత్నం చేస్తా ఉన్నారు. రమేష్, సెషన్ కోర్టులో బెయిల్ పై ఒక క్లారిటీ వస్తుంది అనుకోవచ్చా ఈరోజు? వచ్చేస్తుంది. మరికొద్ది సేపట్లోనే దీనిపై న్యాయమూర్తి ఒక నిర్ణయం తీసుకుంటారు. దాదాపు ఒక 45 మినిట్స్ నుంచి 1 అవర్ పాటు ఇరు వర్గాల వాదనలు జరిగే అవకాశం ఉన్నట్లుగా మనకి తెలుస్తూ ఉంది. ఇది కొంత అటెన్షన్ అంటే పొలిటికల్ గా ఒక ఎంపీ అయి ఉండడం, పొలిటికల్ గా అటెన్షన్ రావడంతో దీనిపై ఆసక్తి నెలకొన్నటువంటి పరిస్థితి. మరోవైపు కొంత గట్టి అడ్వకేట్స్ అంటే కొంచెం సీనియర్ అడ్వకేట్స్ కూడా నిందితులు తరపున వాళ్ళు రంగంలో దింపారు కాబట్టి బలంగా తమ వాదన వినిపించే ప్రయత్నం చేస్తూ ఉంటారు. సాధారణంగా ఇటువంటి ప్రాధాన్యం ఉన్నటువంటి కేసులు లేకపోతే తీవ్రమైనటువంటి కేసుల్లో న్యాయవాదులు లేవనెత్తేటటువంటి అంశాలు ఆ సెక్షన్లపై వాళ్ళు ఏ రకంగా అభ్యంతరాలు వ్యక్తం చేస్తారు, ఆ కేసే తప్పుని ప్రూవ్ చేయడానికి వాళ్ళు ఏ నమూనాను ఫాలో అవుతారు, ఇదే సందర్భంలో వాళ్ళు ఏ ఉదాహరణలు తెరపైకి తెస్తారు. సాధారణంగా ప్రతి వాదనలో కూడా లేకపోతే ఇలా జరిగేటటువంటి ప్రతి పిటిషన్ల సందర్భంలో కూడా వివిధ రాష్ట్రాల్లో వివిధ కోర్టుల్లో వచ్చినటువంటి కేసులు ఆ సందర్భంగా ఆ న్యాయస్థానాలు తీసుకున్నటువంటి తీర్పులను ప్రస్తావిస్తూ ఉంటారు. మనం మధ్యాహ్నం జరిగినటువంటి హౌస్ మోషన్ పిటిషన్లో కూడా హైకోర్టు తన వ్యాఖ్యల్లో భాగంగా సుప్రీంకోర్టు చేసినటువంటి కామెంట్స్ ను ప్రస్తావించినట్లుగా మనకి తెలుస్తా ఉంది. ఇటువంటి కేసులు వచ్చినప్పుడు ముందుగా కింది కోర్టులో దాన్ని తేల్చుకోవాలి, కింది కోర్టులోనే బెయిల్ పిటిషన్ అప్లై చేయవచ్చు అనేటటువంటి సుప్రీంకోర్టు చెప్పినటువంటి వ్యాఖ్యలను హైకోర్టు మధ్యాహ్నం జరిగిన హౌస్ మోషన్ పిటిషన్ పై విచారణలో భాగంగా తన ఒపీనియన్ చెప్పింది. ఇప్పుడు కూడా న్యాయవాదులు గతంలో ఈ రకమైనటువంటి కేసులు ఉన్నాయా, ఉంటే వాటిపై ఏ సెక్షన్లో పెట్టారు, అవి ఎంతవరకు కోర్టులో నిలిచాయి, దీనిపై సర్వోన్నత న్యాయస్థానాలు అత్యున్నత న్యాయస్థానాలు ఇటువంటి సెక్షన్ల ప్రకారం కేసు పెట్టిన సందర్భంలో ఎలా రియాక్ట్ అయ్యారు, వాళ్ళ అభిప్రాయాలు ఏ రకంగా ఉన్నాయనే ఒక హిస్టరీని కూడా న్యాయమూర్తి ముందు ఉంచే అవకాశం ఉంది. సో సీనియర్ న్యాయవాదులంతా కూడా దానికి అనుగుణంగా ప్రిపేర్ అయి ఉంటారు. ఆ అంశాలను తెరపైకి తేవడం ద్వారా తమ వాదనను నెగ్గించుకునే ప్రయత్నం చేస్తుంటారు. రమేష్, అయితే రఘురామకృష్ణరాజుకు సహకరించిన వారిని కూడా విచారణ కోసం అఫిడవిట్ దాఖలు చేసే అవకాశం ఉందా సిఐడి? హలో రమేష్, కోర్టులో సిఐడి రఘురామకృష్ణరాజుకు సహకరించిన వారిని కూడా విచారణ కోసం ఆదేశించమని అఫిడవిట్ దాఖలు చేసే అవకాశం ఉందంటారా? ప్రస్తుతం
రఘురామ కృష్ణరాజుతో పాటు అదర్స్ ను కూడా వాళ్ళు ఎఫ్ఐఆర్ లో చేర్చారు. సో వాళ్ళపై ఏ రకంగా ఉండబోతుంది అంటే ఇది కేవలం రఘురామ కృష్ణరాజు ఒక్కడే చేసినటువంటి చర్య కాదు, దీని వెనక పక్కా ప్రణాళిక ఉంది అనేది సిఐడి భావిస్తా ఉంది. అదే తమ వాదనగా వాళ్ళు మొదటి నుండి చెప్తా ఉన్నారు. సో దాన్ని ఎస్టాబ్లిష్ చేయాల్సినటువంటి అవసరం కూడా సిఐడిలో ఉంది. ఒక రఘురామ కృష్ణరాజు అంటే కంటిన్యూస్ గా ఆయన చేసినటువంటి ప్రకటనలు కానీ వ్యాఖ్యలు కానీ మీడియా సమావేశాల్లో ఆయన లేవనెత్తినటువంటి అంశాలు కానీ ప్రత్యేకమైనటువంటి దృష్టితో చేశారు. దీనికి ప్రత్యేక కారణాలు ఉన్నాయనేది సిఐడి భావిస్తోంది. ఈ స్థాయి చట్టాలు ఈ స్థాయి సెక్షన్లో పెట్టడం వెనక కూడా అదే కారణం అనేది అధికారులు చెప్తున్నారు. సో వీటి వెనక ఎవరున్నారు? కేవలం రఘురామకృష్ణరాజు ఒక్కళ్లే ఉన్నారా, లేకపోతే వేరే శక్తులు వ్యక్తులు దీనికి ప్రోద్బలం ఉందా అనేది కూడా ఈ రోజు వాళ్ళు విచారణలో తీసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. ఇప్పటికే ప్రాథమికంగా కొంత డేటా సేకరించారు, అందులో కొంతమంది ప్రమేయం ఉన్నట్లుగా వాళ్ళు భావిస్తున్నారనేది మనకు అనధికారికంగా అందిన సమాచారం. అయితే దీనిపై ఎవరైతే నిందితులు ఉన్నారో అతని కస్టడీలోకి తీసుకున్న తర్వాత అతను ఏకపక్షంగా చేశాడా, లేకపోతే అతనికి ఎవరన్నా సహకరించారా, ఎవరన్నా ఒత్తిడి చేశారా, ఎవరిదైనా ప్రోద్బలం ఉందా, ఈ అన్ని అంశాలపై కూడా వాళ్ళు లోతుగా విచారణ చేయాల్సినటువంటి అవసరం ఉంది. ఆ తర్వాతనే దీనితో పాటు ఇంకా సహనిందితులు ఎవరైనా ఉన్నారా అనేది వాళ్ళు తేల్చే అవకాశం ఉంది. ప్రస్తుతానికైతే వాళ్ళు ఈ ఆరోపణలు చేసిన ఈ రకమైనటువంటి కేసుకు దారితీసిన పరిస్థితుల్లో రఘురామకృష్ణరాజుతో పాటు ఎవరెవరు ఉన్నారనే అంశంపై వాళ్ళు లోతుగా విచారణ జరుపుతా ఉన్నారు. కస్టడీలోకి తీసుకున్న తర్వాత దీనిపై మరికొన్ని వివరాలు మరికొన్ని ఆధారాలు సేకరించే అవకాశం ఉంది. రమేష్, అయితే సిఐడి కోర్టులో సమర్పించే ఆధారాలు ఈ కేసుకి ఎంతవరకు బలాన్ని ఇస్తాయంటారు? సాధారణంగా ఎక్కువ సందర్భాల్లో ఈ కేసులన్నీ కూడా ఎవరో ఒకళ్ళు వెళ్తారు, కంప్లైంట్ చేస్తారు, దాని ఆధారంగా కేసు నమోదవుతుంది. కానీ ఈ కేసును మనం చూసినట్లయితే ఇది ఒక ప్రత్యేకమైనటువంటి కేసు. అక్కడ నిందితుడిగా భావిస్తున్నటువంటి వ్యక్తి ఒక ఎంపీ, లోక్సభ సభ్యుడిగా ఉన్నారు, అది కూడా అధికార పార్టీ నుంచి ఆయన ఎంపీగా గెలిచారు. కొద్ది రోజుల కాలంగా ఆయన అసమ్మతి ఎంపీగా ఉన్నారు, తన గళాన్ని స్వరాన్ని గట్టిగా వినిపించే ప్రయత్నం కూడా చేస్తున్నారు. ఇది రెండో విషయం. ఇక మూడోది మనం చూసుకున్నట్లయితే ఆయన ఎందుకు ఆ రకంగా చేస్తా ఉన్నారంటే ఆయన జస్ట్ తన అసమ్మతితోనే తనకున్నటువంటి వ్యతిరేకతతోనే అలా వ్యవహరిస్తా ఉన్నారా, ప్రత్యేక కారణాలు ఉన్నాయి. ఇవన్నీ కూడా తాము పరిశీలించామనేది ఈ సిఐడి అధికారులు చెప్తా ఉన్నారు. మనకి మొదటి నుంచి కూడా సిఐడి ప్రెస్ నోట్ ద్వారా అనేక అంశాలు మనకి వ్యక్తం అవుతున్నాయి. దీనిపై ఇప్పటికీ అధికారులు ఎవరు బహిరంగంగా మీడియాతో మాట్లాడకపోయినా ఆ ప్రెస్ నోట్ లో పేర్కొన్న అంశాలు, ఆ పెట్టిన సెక్షన్స్, ఈ రెండింటిని మనం లోతుగా పరిశీలిస్తే మాత్రం చాలా అంశాలు అర్థమవుతూ ఉంటాయి. ఒక కుట్రపూరితంగా జరిగింది అని తాము భావించిన మీదటే సుమోటోగా దీన్ని కంప్లైంట్ రిజిస్టర్ చేశామనేది సిఐడి చెబుతోంది. సో ఆ కుట్రపూరితమని సిఐడి చేసే వాదన ఏదైతే ఉందో దాన్ని వాళ్ళు నిరూపించగలగాలి. లేకపోతే రాజకీయంగా కూడా ఇది అనేక ప్రభుత్వంపై విమర్శలకు కూడా తావిచ్చే అవకాశం ఉంటుంది. కాబట్టి దాన్ని ఎస్టాబ్లిష్ చేయడంలో కూడా సిఐడి సక్సెస్ అవ్వాల్సినటువంటి అవసరం ఉంది. దానికి అనుగుణంగా ప్రాథమిక ఆధారాలు లేకుండా సిఐడి ఈ రకంగా ముందుకు వెళ్ళి ఉండకపోవచ్చు అనేటటువంటి అభిప్రాయం కూడా ఎక్కువగా వ్యక్తం అవుతుంది. ఎందుకంటే ఇటువంటి తీవ్రమైనటువంటి కేసుల్లో ఒక ఎంపీని ఇటువంటి కేసులో అరెస్టు చేసేటటువంటి పరిస్థితుల్లో ఆధారాలు లేకుండా గుడ్డిగా సిఐడి లాంటి దర్యాప్తు సంస్థలు ముందుకు వెళ్లేటటువంటి అవకాశం ఉండదు. కాబట్టి కొంత ప్రాథమికంగా వాళ్ళకు ఉన్నటువంటి సమాచారం మేరకే వాళ్ళు ఒక ముందడుగు వేశారు, ఒక స్టెప్ తీసుకున్నారనేది తెలుస్తోంది. ఎందుకంటే దీన్ని రేపు సిఐడి కోర్టులో ప్రూవ్ చేయడం ఒక ఎత్తు అయితే, ఇదే విషయాన్ని రాజకీయంగా వస్తున్నటువంటి విమర్శలకు సమాధానం చెప్పుకోవాల్సినటువంటి అవసరం కూడా ప్రభుత్వానికి, అధికార పార్టీకి ఉంటుంది. సో ఆ రెండు కూడా బ్యాలెన్స్ అవ్వాల్సినటువంటి పరిస్థితి ఉంటుంది. సిఐడి తన పని తాను చేసుకుపోయినప్పటికీ కూడా అంతిమంగా ఈ విషయంలో ఏదైనా ఫెయిల్యూర్ ఎదురైనా కోర్టు ఈ సెక్షన్లు పెట్టడం తప్పు, లేకపోతే ఈ కేసే తప్పు, అరెస్ట్ చేయడం తప్పు అని ఒకవేళ సిఐడి యొక్క నిర్ణయాన్ని, ఆలోచనల్ని, వాళ్ళ చర్యల్ని తప్పుపడితే మాత్రం రాజకీయంగా కూడా ఇది కొంత అధికార పార్టీకి, ప్రభుత్వానికి ఇబ్బందిగా మారుతుంది. కాబట్టి సాధారణంగానే ఇటువంటి కేసుల్లో అధికారులు కొంత పక్కాగా వ్యవహరించేటటువంటి పరిస్థితి ఉంటుంది. రమేష్, అయితే రఘురామకృష్ణన్పై సిఐడి నాన్ బెయిలబుల్ కేసులు నమోదు చేసింది. అయితే బెయిల్ వచ్చే అవకాశాలు ఎంతవరకు ఉన్నాయంటారు? సో ముందైతే రిమాండ్కి వెళ్ళిపోతారు. ఇది స్టేషన్ బెయిల్ ఇచ్చేటువంటి కేసులు కావు. ఇవి ఖచ్చితంగా ఆయన రిమాండ్కి తీసుకెళ్లేటటువంటి కొంచెం ముఖ్యమైనటువంటి సెక్షన్లు పెట్టిన ఆయన అరెస్ట్ చేశారు. ఒకవేళ ఆయనకి బెయిల్ కూడా ఎప్పుడు వస్తే ఆయన ఏ రకంగా బెయిల్ పొందే అవకాశం ఉంటుంది అనేది కూడా తేలాల్సినటువంటి వస్తుంది. ఇటువంటి కేసుల్లో
గతంలో అరెస్ట్ అయిన వారు వెంటనే బెయిల్ పొందిన సందర్భం లేదు అనేది మనం కొంతమంది న్యాయవాదులతో న్యాయ నిపుణులతో మాట్లాడిన సందర్భంగా వాళ్ళు ఇచ్చినటువంటి అభిప్రాయం. ఎందుకంటే గతంలో ఈ కొద్ది రోజుల క్రితమే ఒక న్యాయమూర్తి ఆయన అరెస్ట్ అయ్యారు. ఆయనపై కూడా ఇటువంటి సెక్షన్లు పెట్టారు. ఆయనకు వెంటనే బెయిల్ రానటువంటి పరిస్థితి. గత హిస్టరీ చూసుకున్నా, గత కొద్ది రోజులుగా జరిగినటువంటి పలు వివిధ కేసులను చూసుకున్నా కూడా ఇటువంటి కేసుల్లో వెంటనే బెయిల్ వచ్చేటటువంటి అవకాశం ఉండదని న్యాయవాదులు కానీ న్యాయ రంగ నిపుణులు కానీ చెబుతా ఉన్నారు. సో ఈ కేసులో ఎలా ఉండబోతుంది, న్యాయవాదులు ఏదైతే ఈ ఎంపీకి సంబంధించినటువంటి న్యాయవాదులు ఏ రకంగా బెయిల్ కోసం వెళ్ళబోతారు, ఏ అంశాలను వాళ్ళు తెరపైకి తీసుకొచ్చి ఏ అంశాలను ప్రధానంగా ప్రస్తావిస్తూ బెయిల్ పిటిషన్ వేస్తారనేది కూడా చూడాలి. ఎందుకంటే హైకోర్టు ఇప్పటికే దాన్ని కింది కోర్టులోనే తేల్చుకోవాలని చెప్పింది కాబట్టి వాళ్ళు బెయిల్ పిటిషన్కి ఇక్కడే ప్రయత్నం చేయాలి. ఒకవేళ కింది కోర్టుల్లో బెయిల్ పిటిషన్ జిల్లా న్యాయస్థానంలో బెయిల్ రాని పక్షంలో మాత్రమే వాళ్ళు హైకోర్టుకు కానీ ఇతర కోర్టులకు కానీ వెళ్లే అవకాశం ఉంది. రమేష్, అయితే సిఐడి కోర్టులో రఘురామకృష్ణరాజు విచారణకు సంబంధించి కస్టడీ కోరే అవకాశం ఉందంటారా? ఇప్పటి వరకు ఉన్నటువంటి దర్యాప్తు సాధారణంగా ప్రతి కీలకమైన కేసులో కూడా వాళ్ళు కస్టడీకి తీసుకుంటారు. ఎందుకంటే చాలా లోతుగా దాని ఆధారాలు సేకరిస్తే తప్ప ఇటువంటి కేసులు నిలబడవు. లేకపోతే ఇదేదో ఒక పొలిటికల్ కేసు గానో ఒక రాజకీయ కుట్రతో చేసినటువంటి కేసుగానో మారిపోయే సందర్భం ఉంటుంది. సాధారణంగా ఇటువంటి కీలక అంశాల్లో పెట్టేటప్పుడు ఇటువంటి కీలక అంశాల్లో కేసులు నమోదు అయిన తర్వాత వాళ్ళని కస్టడీకి తీసుకొని విచారిస్తారు. మనం కొద్ది రోజుల క్రితం నమోదైన సంఘం కేసునే ఉదాహరణగా తీసుకోవచ్చు. మాజీ ఎమ్మెల్యే ధూళిపాల నరేంద్ర విషయంలో 5 రోజులు వాళ్ళు కస్టడీకి తీసుకొని ఆ సంఘం లావాదేవీలకు సంబంధించినటువంటి వ్యవహారాలపై కూపీలాగే ప్రయత్నం చేశారు. మరోవైపు అక్కడ తనిఖీలు చేయడం ద్వారా అక్కడ ఉన్నటువంటి డేటాను కూడా వాళ్ళు యాక్సెస్ చేయడం ద్వారా ఎటువంటి లోటుపాటు ఎటువంటి అవకతవకలు జరిగాయి అనేది తెలుసుకునే ప్రయత్నం చేశారు. సో ప్రతి కేసులో కూడా కస్టడీ అనేదే పోలీసులకు కీలకంగా మారుతుంది. ప్రాథమికంగా ఉన్నటువంటి సమాచారం అరెస్టు చేయడం ఇవన్నీ ఒక ఎత్తు అయితే, అరెస్టు తర్వాత పోలీసు కస్టడీ తీసుకొని ఆ కస్టడీ ద్వారా నిందితుల నుంచి వివరాలు రాబట్టడం. ఎందుకంటే వీళ్ళకు ఉన్నటువంటి ఒక డేటాను ఆ నిందితుడు చెప్పేటటువంటి సమాధానాలు, వాళ్ళు ఇచ్చేటటువంటి ఈ సమాచారం, విచారణలో తెరపైకి వచ్చినటువంటి అంశాలు, వీళ్ళు సంపాదించేటటువంటి సాక్ష్యాలు, ఇవన్నిటిని కూడా వాళ్ళు పూర్తి స్థాయిలో చేసుకోగలిగితేనే వాళ్ళు ఛార్జ్ షీట్ విషయంలో బలంగా ఆ కేసు నిలబడే అవకాశం ఉంటుంది. ఒక 15 మినిట్స్ అవుతా ఉంది. ఈ లోపలికి విచారణ ప్రారంభమైంది. 6th మేజిస్ట్రేట్ కోర్టులో ఇరు వర్గాలు కూడా తమ వాదనను వినిపిస్తున్నట్లుగా మనకి తెలుస్తూ ఉంది. కొంత సీనియర్ అడ్వకేట్లను వాళ్ళు ఈ కేసులో నిందితుల తరపు న్యాయవాదులు పెట్టుకున్నారు. సో ఇప్పుడు వాళ్ళ వాదనలు ఏ రకంగా ఉండబోతున్నాయి అనేది మనం కొద్దిసేపటి క్రితం నిందితుల తరపు న్యాయవాదులతో కూడా మాట్లాడాము. వాళ్ళు ప్రధానంగా ఈ న్యాయస్థానంలో తమ వాదనలో ఈ సెక్షన్లే తప్పు, ఈ కేసే తప్పు, ఇదే సింగిల్ లైన్, ఈ లైన్ మీదే వాళ్ళు ఎక్కువసేపు వాదించే అవకాశం కనిపిస్తోంది. న్యాయమూర్తి ముందు కూడా ఇదే అంశాన్ని గట్టిగా చెప్పడం ద్వారా ఈ కేసు నుంచి బెయిల్ బేసిన్లో సెక్షన్లన్నా తప్పుగా పెట్టారనేది ఎస్టాబ్లిష్ చేయడం ఒకటైతే, లేకపోతే బెయిల్ పొందడం, ఇక్కడే వాళ్ళు కింది కోర్టులోనే బెయిల్ పొందే విధంగా తమ వాదనలు వినిపించడం, ఈ అంశాలపైనే ప్రధానంగా తమ విచారణ దీనిపైన ప్రధానంగా వాళ్ళు ఫోకస్ పెట్టినట్లుగా మనకు తెలుస్తా ఉంది. రమేష్ చెప్పండి దేవి. రమేష్, సహజంగా ఇటువంటి కేసుల్లో ఆల్రెడీ హైకోర్టు కామెంట్ చేసింది మీరు సెషన్స్ కోర్టుకి వెళ్లకుండా ఇక్కడికి వచ్చారని. కానీ ఒకవేళ కస్టడీ కోరితే గనక మండే ప్రొసీడింగ్స్ ఏ విధంగా ఉండే అవకాశం ఉంది? ఇప్పటికే కేవలం ఈ సెక్షన్స్ కిందే కాదు, దాదాపు ఆయన మీద మరికొన్ని కేసులు ఉన్నట్టుగా కూడా అనధికారికంగా సమాచారం అందుతుంది. దాని గురించి ఏంటి? ఒకటి సిఐడి కేసు తర్వాత న్యాయమూర్తి ఏం చెప్తారో, ఆ సెక్షన్ ఎంతవరకు ఆమోదం ఉంటుంది, దానిపై రిమాండ్కి ఇస్తారా అనేది ఇదంతా ఒక ఎత్తు అయితే, ఫర్దర్ గా ఏం చేస్తారనేది అవన్నీ ఊహాజనితమైనటువంటి అంశాలు. వేరే కేసులు ఉన్నాయి రఘురామకృష్ణరాజుపై వివిధ
వివిధ కంప్లైంట్స్ ఇచ్చారు. బట్ అవన్నీ కూడా కేసులు కాలేదు. ఆయన వ్యాఖ్యలు కానీ గతంలో ప్రభుత్వం లేకపోతే మంత్రులు, ఎంపీలు, ఇతర నేతలపై చేసినటువంటి వ్యాఖ్యలపై వైసీపీ కార్యకర్తలు కానీ లేకపోతే అభిమానులు కానీ వైసీపీకి సంబంధించినటువంటి వ్యక్తులు కానీ కంప్లైంట్స్ చేశారు. కానీ అవన్నీ కూడా పూర్తిగా కేసులు కాదు, వాటిని కేవలం కంప్లైంట్స్ గానే మనం చూడాలి. కానీ కేసు నమోదయ్యి పోలీసులు ఒక అరెస్టు దాకా తీసుకెళ్లినటువంటిది మాత్రం ఈ సిఐడి కేసే కాబట్టి దీనికే అత్యంత ప్రాధాన్యత ఇవ్వాల్సినటువంటి అవసరం ఉంటుంది. ఫర్దర్ గా ఏం జరుగుతుంది అనేది మాత్రం అది పూర్తిగా ఊహాజనితంగా ఉంటుంది. ఎందుకంటే రాజకీయ పార్టీలు వివిధ రకాల అంశాలను వాళ్ళు తెరపైకి తెస్తూ ఉంటారు. వేధింపుల్లో భాగంగా అదనపు కేసులు పెడతారని, లేకపోతే వేరే కేసులు పెట్టి ఇందులో బెయిల్ వచ్చినా వేరే కేసులు అరెస్ట్ చేసే ప్రయత్నం చేస్తారనేది ప్రతిసారి కూడా ఒక పొలిటికల్ లీడర్ అరెస్ట్ అయిన సందర్భంలో ఇటువంటి చర్చలు, వ్యాఖ్యానాలు రావడం అనేది మనం చూస్తూనే ఉంటాం. కానీ ఇప్పుడున్నటువంటి పరిస్థితి మాత్రం మనం చూసినట్లయితే అవన్నీ కూడా ఊహాజనితమైనటువంటి అంశాలు. ప్రస్తుతం మన కళ్ళ ముందు ఉంది, అధికారులు చెబుతుంది. అధికారికంగా మనం చర్చించే సమాచారాన్ని మాత్రం చూడాలంటే మాత్రం సిఐడి కేసు. దీనిలో న్యాయమూర్తి రిమాండ్కి ఇస్తారా? సో రిమాండ్కి ఇచ్చిన తర్వాత సిఐడి ఏం చేయబోతోంది, ఇతర ఆధారాలను సేకరించడంలో భాగంగా సిఐడి చేసేటటువంటి ప్రయత్నాలు ఏంటి, అవి ఎంతవరకు సఫలీకృతం అవుతారు, వాటిలో ఎంతవరకు ఇప్పటివరకు వాళ్ళు ఎంతవరకు సక్సెస్ అయ్యారు, ఈ అంశాలే ప్రధానంగా ఉన్నాయి. వీటి ఆధారంగానే ఈ కేసు నిలబడుతుంది, ఈ కేసు నడుస్తుంది. అంటే ఇప్పటి వరకు ఉన్నటువంటి ఆధారాల ప్రకారం అరెస్ట్ చేశారు, ఆ తర్వాత మేజిస్ట్రేట్ ముందు హాజరుపరిచారు, ఇంతవరకు ఓకే. కానీ పెట్టిన కేసులు ఎంత బలమైనప్పటికీ కూడా చార్జ్ షీట్ మెయిన్ అసలు ఎంతవరకు నిలబడుతుంది ఈ కేసు అనేది ప్రశ్న. మనం హైకోర్టులో వాదనలు విన్నా లేకపోతే ఆయన తరపు న్యాయవాదులతో మాట్లాడినా కూడా వాళ్ళు ఒకటే అంశం ప్రధానంగా చెప్తా ఉన్నారు. అసలు ఇది ఉద్దేశపూర్వకంగా పెట్టిన కేసు, ఈ స్థాయి సెక్షన్లు పెట్టాల్సినటువంటి సందర్భం కానీ ఆయన చేసిన వ్యాఖ్యలు కానీ అందుకు అనుగుణంగా లేవు. ప్రభుత్వాన్ని విమర్శిస్తున్నారు, ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తున్నారనే ఏకైక కారణంతో కక్షపూరితంగా తమ అధికారాన్ని ఉపయోగించి ప్రభుత్వం చేస్తున్నటువంటి చర్య అనేది ఆయనకు మద్దతు ఇస్తున్న వాళ్ళు కానీ ఆయన న్యాయవాదులు కానీ చెబుతున్నటువంటి ప్రధానమైనటువంటి మాట. సో అది ఎంతవరకు వాళ్ళు కోర్టులో చెప్పగలుగుతారు, దానికి ఎంతవరకు కోర్టుని ఆ విషయంలో నమ్మించగలుగుతారు అనేది ఇప్పుడు ప్రధానమైనటువంటి అంశం దేవి. సో దానికి సంబంధించి వాదనలే కొనసాగుతూ ఉన్నాయి. మన హైకోర్టులో కూడా ఇదే అంశాలను వాళ్ళు ఎక్కువగా ప్రస్తావించారు. ఎందుకంటే ఈ సెక్షన్లు కానీ లేకపోతే ఆ కేసు పెట్టినటువంటి విధానం కానీ ఆ సందర్భం కానీ ఇవన్నీ వాళ్ళు చెప్పడం ద్వారా ఈ కేసుని అసలు రిజిస్టర్ చేయడానికి కూడా అనుమతించకూడదు, ఇది నిబంధనలకు కూడా పూర్తి విరుద్ధం అని చెప్పే ప్రయత్నం చేసినప్పటికీ కూడా కోర్టు ముందు కింది కోర్టులో దీనికి సంబంధించి మీ వాదనలు వినిపించండి అనే ఒక మాట చెప్పింది. సో వాళ్ళు బెయిల్ పిటిషన్ వేసుకున్నా ఇతరత్ర వాళ్ళు ప్రొసీడ్ అవ్వాలంటే మాత్రం కింది కోర్టుల నుంచే వాళ్ళు మళ్ళీ వెళ్లాల్సినటువంటి అవసరం ఉంటుంది. ఇంకా మీరు అడిగినట్లు కేసు రిజిస్టర్ చేయడం ఒకటైతే దాన్ని ఎస్టాబ్లిష్ చేయడం, దాన్ని ముందుకు తీసుకెళ్లే విషయంలో కూడా చాలా సమర్థవంతంగా సిఐడి వ్యవహరించాల్సినటువంటి అవసరం ఉంటుంది. లేకపోతే ఇది ఒక మామూలు కేసునే దీన్ని వీళ్ళు కుట్రపూరితంగా చేశారన్న ఆరోపణలు ఏదైతే చేస్తా ఉన్నారో వాళ్ళు ఎస్టాబ్లిష్ చేయలేకపోతే మాత్రం ఇటు సిఐడి అటు ప్రభుత్వం కూడా కొంత రాజకీయంగా ఇబ్బంది పడే అవకాశం ఉంటుంది. అంటే రమేష్, మనం హైకోర్టు ఎటువంటి కామెంట్స్ చేస్తుందో విన్నాము. సెషన్స్ కోర్టుకు వెళ్లకుండా ఎందుకు వచ్చారనేది మొదటి ప్రశ్న. రెండోది, ఇప్పుడున్న పరిస్థితుల్లో ఈ కేసును డీల్ చేయలేము, అది సెషన్స్ కోర్టులోనే తేల్చుకోవడం అనేది రెండో పాయింట్. సో ఏ విధంగా చూడాలి అంటే రాజ్యాంగపరమైన చర్యలకు అవకాశం ఉంటుంది కానీ చట్టపరమైన చర్యలకు ఎంతవరకు అవకాశం ఉంటుంది అనేది కూడా ఒక ప్రశ్న. మొదటి నుంచి ఈ కేసులో రెండు అంశాలు. ఒకటి, రఘురామరాజుని ఎంపీని అరెస్ట్ చేశారు, కుట్రపూరితంగా అరెస్ట్ చేశారు, కక్ష సాధింపుతో అరెస్ట్ చేశారు ఒకటి. రెండోది, ఈ సెక్షన్లు ఏంటి, అసలు ఈ సెక్షన్లు పెట్టవచ్చా పెట్టకూడదా, ఇవి ఎంతవరకు నిలబడతాయి చట్టబద్ధంగా, ఇవి న్యాయస్థానంలో ఈ సెక్షన్లు నిలబడతాయా, ఈ రెండు అంశాలపైనే మొదటి నుంచి కూడా చర్చ జరుగుతూ ఉంది. సో దీనికి ఈ ఒక కంక్లూజన్ రావాలంటే అంటే పొలిటికల్ గా జరిగే చర్చకు ఒక అంతం ఉండదు. ఎందుకంటే దీనిపై న్యాయస్థానంలో కేసు నడిచినంత కాలం కూడా రాజకీయంగా దీనిపై చర్చ ఉంటుంది, ఆరోపణలు ప్రత్యారోపణలు ఉంటాయి, రాజకీయ పార్టీలు మాట్లాడుతూ ఉంటాయి. అయితే టెక్నికల్ గా ఇది ఎంతవరకు ప్రూవ్ అవుతుంది, టెక్నికల్ గా ఎంతవరకు దీన్ని సిఐడి ముందుకు తీసుకెళ్తుంది అనేది మాత్రమే అత్యంత ప్రధానమైనటువంటి విషయం. కాబట్టి దాన్ని పకడ్బందీగా ప్రూవ్ చేసేందుకు సిఐడి ప్రయత్నాలు చేస్తుంది. మనం ఇదివరకు కూడా మనం మాట్లాడుకున్నాం, మేము ఏకపక్షంగా కేసు పెట్టలేదు, లేకపోతే ఎవరన్నా ఫిర్యాదు చేస్తే వాళ్ళ ఫిర్యాదు ఆధారంగానే తాము కేసు నమోదు చేసి ఎంపీని అరెస్ట్ చేయలేదు. ప్రాథమికంగా ఉన్నటువంటి కొంత సమాచారాన్ని తీసుకున్న తర్వాతనే తాము ప్రొసీడ్ అయ్యామని చెప్పడం ద్వారా ఈ కేసులో కొంత కసరత్తు జరిగింది అని సిఐడి చెప్పే ప్రయత్నం చేసింది. తద్వారా
ఎవరైతే ఒక విమర్శలు చేసే అవకాశం ఉందో వాటికి బదులిచ్చే ప్రయత్నం కూడా సిఐడి చేసింది అనేది మనకి అర్థం అవుతా ఉంది. అంటే గతంలో మనము అచ్చెన్నాయుడు కేసు చూసాము, ఆ తర్వాత ధూళిపాడ కేసు చూసాం, కానీ ఈ రెండు కేసులకి విభిన్నమైంది ఇది. కానీ ప్రస్తుతం ఏం జరగబోతుంది అనేది ఒక క్యూరియాసిటీ. ఖచ్చితంగా అచ్చెన్నాయుడు కేసులో ఆయన మంత్రిగా తన విధులను దుర్వినియోగం చేశారు. అంటే పాలనాపరమైనటువంటి వ్యవహారాల్లో మంత్రి హోదాలో తనకున్నటువంటి హక్కులను దుర్వినియోగం చేయడం ద్వారా అవినీతికి పాల్పడ్డారనేది ఆరోపణ. ఆ ఆరోపణ నేపథ్యంలో వాళ్ళు కేసు పెట్టారు. ఆ తర్వాత ఆయన అరెస్ట్ అయ్యారు, బెయిల్ పై బయటకు వచ్చారు. దాన్ని ప్రూవ్ చేయగలుగుతారా, ఎంతవరకు ప్రూవ్ చేయగలుగుతారు అనేది ఇంకా విచారణలో భాగంగా తదుపరి అంశాలకు ముడిపడి ఉంటుంది. ఇదే విధంగా సంగం డైరీ వ్యవహారం చూసుకున్నా కూడా సంగం డైరీ ఏదైతే ఆ సహకార చట్టంలో కొన్ని లోటు దానిలో కొంత ఫ్యాబ్రికేషన్ జరిగింది. ఆ ఫ్యాబ్రికేషన్ ద్వారా ఉన్నటువంటి చట్టాన్ని వాళ్ళకి అనుకూలంగా మార్చుకొని దాని నుండి లబ్ధి పొందారు. లేకపోతే ఆ ల్యాండ్స్ ని బదిలీ చేయడం ద్వారా, ట్రస్ట్ కు బదిలీ చేయడం ద్వారా వ్యక్తిగతంగా నరేంద్ర లబ్ధి పొందారనేది అదొక ఆరోపణ. దానిపై కూడా ఆయన అరెస్ట్ చేశారు. ఇంకా సోదాలు జరుగుతూ ఉన్నాయి. దాన్ని కూడా వాళ్ళు ఎస్టాబ్లిష్ చేసే ప్రయత్నం చేస్తా ఉన్నారు. సర్వర్లను కూడా యాక్సెస్ చేయడం ద్వారా మొత్తం అసలు ఏం జరిగిందని నిగ్గు తేల్చేందుకు వాళ్ళు ప్రయత్నం చేస్తున్నారు. ఈ రెండింటిలో కూడా ఒక మెటీరియల్ ఉంది. అక్కడ చూసినట్లయితే మంత్రిగా అచ్చెన్నాయుడు పనిచేశాడు, ఆయన హోదా ఉంది, అధికారులపై ఆయన తన హోదాని ప్రయోగించి అవినీతికి పాల్పడ్డారు. రెండు సంగం డైరీ విషయానికి వచ్చేసరికి ఒక సంస్థ ఉంది, అక్కడ భూములు ఉన్నాయి, దాంట్లో షేర్ హోల్డర్స్ ఉన్నారు, దాని నుంచి నరేంద్ర లబ్ధి పొందారు. ఈ రెండింటికి కూడా ఒక రీజన్, ఎంతో కొంత ఒక రీజన్ ని దర్యాప్తు సంస్థలు చూపించగలిగాయి. కానీ ఇక్కడికి వచ్చేసరికి ఒక బేస్ అనేది స్పష్టంగా మనకైతే కనిపించట్లేదు. కానీ ఆ బేస్ ఉంది అని సిఐడి చెప్తోంది. ఎందుకంటే ఆ వ్యాఖ్యల తర్వాత ఉన్నటువంటి పరిస్థితులను వాళ్ళు చూపిస్తా ఉన్నారు. దీని తర్వాత ఎటువంటి ఘర్షణలు జరగపోయినప్పటికీ కూడా ఆయన చేస్తున్నటువంటి వ్యాఖ్యల వెనుక ప్రత్యేక కారణాలు ఉన్నాయి. ఇది కొన్ని సమస్యలకు దారితీసే అవకాశం ఉందని సిఐడి చెప్తుంది. ఆ చెప్పడం ద్వారా అంటే సమస్యలకు దారితీసే అవకాశం ఉంది, ఉద్రిక్తతలు వచ్చే అవకాశం ఉంది, ఘర్షణలకు జరిగే ఛాన్స్ ఉందని భావించడం ద్వారా కూడా కేసులు పెట్టేటటువంటి అధికారం దర్యాప్తు సంస్థలకు ఎప్పుడూ ఉంటుంది. సో ఆ అధికారంలో భాగంగానే దర్యాప్తు సంస్థలు గతంలో అనేక వ్యక్తులపై, సంస్థలపై కేసులు పెట్టాయి, వాటిని నిరూపించే ప్రయత్నం చేశాయి. చాలా సందర్భాల్లో వాళ్ళు దాన్ని వాళ్ళు నిరూపించి వాళ్ళు జైలు శిక్ష పడేటట్టు చేశారు. కానీ ఇప్పుడున్నది ఒక రాజకీయ పరంగా ఒక ఎంపీ ఉన్నటువంటి పరిస్థితి, ఆయన ప్రభుత్వాన్ని నిత్యం విమర్శిస్తున్నటువంటి పరిస్థితి. అతను చాలా కాలంగా చేస్తున్నటువంటి విమర్శలను అందరూ గమనిస్తున్నటువంటి పరిస్థితి. దానికి ప్రతిపక్షం మద్దతు పలుకుతా ఉంది. కొంతమంది వ్యక్తులు వాటిని ఓన్ చేసుకుని వాటిని ట్రోల్ చేసే ప్రయత్నం చేస్తున్నారు. ఇదంతా ఒకటైతే గత వారం రోజులుగా, గత 4-5 రోజులుగా ఆయన చేసినటువంటి వ్యాఖ్యలు, ప్రస్తావించినటువంటి అంశాలు, ఆ అంశాల్లో ఆయన లేవనెత్తినటువంటి ప్రత్యేకమైనటువంటి పదాలు, ఇవన్నీ కూడా లోతుగా చూడాల్సినటువంటి అవసరం ఉంది. గతంలో ఆయన ప్రభుత్వాన్ని విమర్శించవచ్చు, తప్పు పట్టవచ్చు, ఏకవచనంతో ప్రభుత్వ పెద్దలను ఆయన ఏదైనా ఆరోపణ చేసి ఉండొచ్చు. కానీ ఈ వారం నుంచి చేసిన ఆరోపణలు కాదు, అవినీతి ఆరోపణలకు సంబంధించినటువంటి వ్యవహారం కాదు, ఇతరత్ర రాజకీయపరమైనటువంటి విమర్శలు కాదు అనేది సిఐడి చెబుతా ఉంది. సో ఇప్పుడు ఏంటి, అవి కొత్తగా ఏం చేశారు, వాటిని వీళ్ళు ఎలా ప్రూవ్ చేస్తారు, వాటికి ఈ సెక్షన్లో పెట్టొచ్చని వీళ్ళు ఎలా నమ్మితే దాన్ని న్యాయస్థానంలో ఏ రకంగా న్యాయమూర్తిని, న్యాయస్థానాన్ని వాళ్ళు సంతృప్తి పరచగలరు అనేది ఇప్పుడు ప్రధానంగా చర్చనీయాంశం. కాబట్టి దానికి ఆధారాలను మేము సేకరించాము. ఆ ఆధారాల ద్వారా న్యాయస్థానాన్ని నమ్మించి తాము ఈ కేసులో తాము చేసినటువంటి ప్రతి అడుగు కూడా సహేతుకంగానే ఉంది అని తాము ప్రూవ్ చేయగలం అనే ఒక నమ్మకాన్ని సిఐడి అధికారులు వ్యక్తం చేస్తా ఉన్నారు. సో అది ఎలా ఉండబోతుంది, రానున్న రోజుల్లో దాన్ని ఎంతవరకు వాళ్ళు దాన్ని ప్రూవ్ చేయగలరు అనేది కూడా చూడాల్సినటువంటి అవసరం ఉందేవి. అంటే రమేష్, ఎగ్జాక్ట్లీ మీరు చెప్పినట్టుగానే గత కొంతకాలంగా ఆయన ప్రభుత్వం మీద ఆరోపణలు చేస్తున్నారు, విమర్శలు గుప్పిస్తున్నారు, గంటల తరబడి మీడియాలో షోస్ చేస్తున్నారు. కానీ చాలా వరకు కూడా జగన్ అభిమానిని, జగన్ శ్రేయోభిలాషిని అంటూనే ఆయన స్వపక్షంలో విపక్షంలో వ్యవహరించారు. అప్పుడు చాలా సహనంగా ఉన్నప్పుడు ఇప్పుడు ఆల్ ఆఫ్ సడన్ ఈ కేసెస్ పెట్టడం వెనక ఏం జరుగుంటుంది అనేది ఒక కామన్ మ్యాన్ దగ్గర నుంచి పొలిటికల్ సర్కిల్స్ లో జరుగుతున్నటువంటి చర్చ. ఏం కసరత్తు చేశారు ఈ వారం రోజుల్లో, ఘర్షణకు దారితీసిన పరిస్థితులు ఏంటి, సమస్యలు ఉత్పన్నమయ్యే ఏంటి? రఘురామకృష్ణరాజు చాలా రోజుల నుండి విమర్శలు చేస్తా ఉన్నారు, చాలా అంశాలు తెరపైకి తెస్తా ఉన్నారు, ప్రైవేటు కేసులు వేస్తా ఉన్నారు. తగ్గ ఉద్యమంలాగా, అంటే ఒక ప్రతిపక్షం ఏ స్థాయిలో అయితే ఫైట్ చేస్తుందో తాను కూడా అంతే అన్నట్లుగా వ్యాఖ్యలు చేస్తా ఉన్నారు. సో అది రాజకీయంగా దానికి కొంతమంది
వైసీపీ నుంచి బదులు చెప్పారు. జిల్లా నేతలు మంత్రులు కూడా దీనికి పలు సందర్భాల్లో స్పందించారు. తదనంతరం వైసీపీ పెద్దలు కానీ రాజకీయంగా వాళ్ళకున్న వ్యూహం ప్రకారం అతన్ని పెద్దగా కన్సిడర్ చేయాల్సినటువంటి అవసరం లేదు కాబట్టి ఆయన చేసిన ప్రతి విమర్శను కూడా మేము పట్టించుకోమని రాజకీయంగా దానికి కొంత టోన్ డౌన్ చేసి, అంటే ఒక అప్రాధాన్యమైనటువంటి విమర్శగా, ఒక అర్థం లేనటువంటి కామెంట్ గా, అంటే ఒక విలువ లేనటువంటి ఒక వ్యక్తి చేసినటువంటి ఆరోపణగా తాము భావిస్తున్నాము అని చెప్పడం ద్వారా ఇప్పటివరకు దాని మీద రియాక్ట్ అవడానికి రాజకీయంగా వైసీపీ పెద్దగా ఆసక్తి చూపలేదు. అదంతా ఒక పాటు. అయితే ఈ వారం రోజుల నుంచి ఆయన చేసినటువంటి వ్యాఖ్యలే కీలకం. ఈ 4-5 రోజుల్లో ఆయన లేవనెత్తినటువంటి అంశాలే విద్వేషపూర్వకంగా ఉన్నాయి. ఇవి చట్ట విరుద్ధంగా ఉన్నాయి. చట్ట ప్రకారం చర్యలు తీసుకోవడానికి అనుకూలంగా ఉన్నాయని సిఐడి చెబుతా ఉంది. అధికార పార్టీ నేతలు కూడా చెబుతా ఉన్నారు. కాబట్టి ఇప్పుడు దానిపై సిఐడి ప్రొసీడ్ అయింది. ఇది కూడా ఎవరో కేసు పెట్టడం కాదు, స్వయంగా సిఐడి సుమోటోగా దీనిపై ఉన్న ఆధారాలను సేకరించిన తర్వాత ఇది కేసు పెట్టడానికి, ఈ సెక్షన్లు పెట్టడానికి అనుకూలంగా ఉందని తాము నమ్మిన తర్వాత, ప్రాథమికంగా దీనిపై కొంత డేటా సేకరించిన తర్వాతనే తాము ప్రొసీడ్ అయ్యామని సిఐడి చెప్తా ఉంది. ఇప్పటివరకు సిఐడి వాదన మనం వింటూ వచ్చాం. దాన్ని నమ్మి న్యాయస్థానాలు రిమాండ్కి ఇచ్చిన ఆ తర్వాత ఈ కేసులో సిఐడి వ్యవహరించినటువంటి తీరును న్యాయస్థానాలు సమర్థించినా అప్పుడు ఆయన చేసింది తప్పే. ఆయన కొంత విద్వేషపూర్వకంగా మాట్లాడారు, కులాల మధ్య ఘర్షణలు జరిగే విధంగా